తోడబుట్టిన తమ్ములు కాకపోయినా కూడా అన్నదమ్ములు అంటే ఎట్లుండాలో ఒకటి చెప్పారు. అది ఎట్లా ఉన్నావు? తర్వాత ఏకపత్ని వ్రతుడు ఎట్లా ఉన్నావు? తర్వాత మంచిని కాపాడుతాడు రాముడు, నిజాన్ని నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్తాడు రాముడు. నువ్వు ఎన్ని చేసావు నీ లైఫ్లో? సరే, ఇవన్నీ కాదు, చెడు ఎక్కడైతే జరుగుతుందో, చెడు ఎక్కడైతే ఉందో దాన్ని చెడు అని చెప్పి ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్నాడు రాముడు. నువ్వు ఎన్ని చేసావు? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా, తప్పకుండా చెప్తా. కానీ అయితే నేను చెప్పాలి ఏంటి అంటే, మన ఫాదర్, మన తండ్రి మనకు ఏదైతే చెప్తాడో దాన్ని విందాం. ఫస్ట్ రాముడిని మొక్కుదాం, డెఫినెట్గా మొక్కుదాం రామునికి నువ్వే పెద్ద భక్తుడివి, నీ తర్వాతే నేను భక్తుడిని. అయితే నేనేమంటున్నా అంటే, నా రిక్వెస్ట్ ఇది, ఒక స్మాల్ రిక్వెస్ట్. అంటే నువ్వు దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటావు అన్నది నీ ఇమాజినేషన్, నీ థాట్ ప్రాసెస్కి వదిలేస్తాను. నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, తండ్రి మాట విను ఫస్ట్. డాడీ ఏం చెప్తారో, మన ఫాదర్ డాడీ ఏం చెప్తారో విను. అది ఎందుకు చెప్తారంటే వాళ్ళు మన మంచి కోసమే చెప్తారు. నేను చెప్తున్నాను, దీనికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. వాళ్ళు మన మంచి కోసమే చెప్తారు. నీకు అది నచ్చకపోతే, ఇప్పుడు సింపుల్ అండి, ఇందాక మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రాజ్యంలో రాజులాగా ఉండే లైఫ్ దగ్గర నుంచి అడవికి వనవాసంకి వెళ్ళడానికి రాముడు ఆలోచించలేదు. ఇప్పుడు చూడండి, సింపుల్, ఒక కంఫర్ట్ జోన్ వదిలేసి అడవికి వెళ్ళడానికి ఆర్గ్యూ చేయలేదు, ఏమనలేదు, బ్లైండ్గా తండ్రి మాటను ఫాలో అయ్యాడు. ఎప్పుడైతే నువ్వు నీ తండ్రి మాట వింటావో నీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇది నా రిక్వెస్ట్ అండి. మీరు మళ్ళీ దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఎట్లా అర్థం చేసుకున్నా నేనేం చేయలేను. ఇంకా నా రిక్వెస్ట్ ఏంటి అంటే, తండ్రి మాట విందాం. వాళ్ళు మన కోసమే చెప్తారు. రాముని కోసం టైం పెట్టి, రాముని కోసం మనం